కరువు సైరన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా కరువు సైరన్ ఎట్లా ఉందనేది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎండలు ఎట్లా కొడుతున్నాయి మనం చూస్తున్నాం. వర్షాలు కూడా అదే విధంగా కొట్టేటువంటి అవకాశం కనబడుతుంది. చలి కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. సో సామాన్యులు అంటే ప్రజలు బతకలేని పరిస్థితిలో ఈరోజు వాతావరణ పరిస్థితులు మొత్తం కూడా మారుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఒకసారి చూద్దాం. తరుముకొస్తున్నటువంటి తీవ్ర ఎల్నినో వాతావరణ సంస్థల వార్నింగ్. పసిఫిక్లో పెరగనున్నటువంటి టెంపరేచర్, దేశంలో తగ్గినటువంటి వర్షాలు. మే 2వ వారానికే ఎల్నినో స్టార్ట్ అవుతుందని అంచనా. జూలై నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందని ఆందోళన. మార్చి నుంచే పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఎక్స్పర్ట్స్. ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇప్పటికే ప్రభావం. 1877 నాటి కరువు పరిస్థితులు వస్తాయన్న ఆందోళన. నేడు ప్రపంచంలోని 4% ప్రజలు కరువు కాటకలకు బలి. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది మృతి అంటూ చూస్తున్నాం. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది ఈ కరువు వల్ల గతంలో చనిపోయినట్టుగా చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో సూపర్ ఎల్నినో ముంపు ముంచుకొస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మే 2వ వారం నుంచే దీని ప్రభావం మొదలయ్యేటువంటి అవకాశం ఉందని, జూలై నాటికి ఇది మరింత బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 1876-77 కాలంలో సంబంధించిన భయంకరమైనటువంటి మహాకరువు పరిస్థితులు మళ్లీ తలెత్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమలో వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతే తెలంగాణ సాగునీటి రంగంపై తీవ్రంగా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ ఏజెన్సీ, బ్రిటన్ వాతావరణ శాఖ, యుఎస్ క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్లు ఇప్పటికే సూపర్ ఎల్నినోపై హెచ్చరిక జారీ చేశాయి. తొలుత జూన్ 2వ వారం నాటికి ఎల్నినో పరిస్థితులు బలపడతాయని ప్రపంచంలోని ఆయా వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మే 2వ వారం లేదా జూన్ 1వ వారం నాటికే ఎల్నినో పరిస్థితులు బలపడతాయని WMO అంచనా వేసింది. ఇక జూలై నాటికి ఎల్నినో కాస్త మరింత బలపడుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు చూస్తున్నాం. సో రాష్ట్రంపై విపరీతమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ యొక్క ఎల్నినో ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున కరువు పరిస్థితులు భారీగా వచ్చే అవకాశం అవుతుంది. ఆ యొక్క ఎల్నినో అటువంటి దానివల్ల ఈరోజు కరువు ఏర్పడుతుంది. నీళ్లు దొరకవు, ఇక రకరకాల పంటలు వండవు. ఏ వండక ఇంకొక 6 నెలల సంవత్సరం లోపల పెద్ద ఎత్తున ఈరోజు కరువు పరిస్థితి ఏర్పడితే ప్రజలు విపరీతంగా చనిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది గతంలో కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రమాదం ముంచుకొస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎల్నినో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నటువంటి విల్ఫ్రాన్, ఇది సూపర్ ఎల్నినోనే అయినా ఈ టర్మ్ను ప్రపంచ వాతావరణ సంస్థ వినియోగించాలని పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అది నార్మల్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. జూలై లేదా సెప్టెంబర్ నాటికి పసిఫిక్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎల్నినో పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి వచ్చే ఎల్నినో ఏడాది పాటు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైనటువంటి సూపర్ ఎల్నినోలో ఇప్పుడు ఇచ్చే సూపర్ ఎల్నినో నిలుస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తున్నాం. సో వాతావరణ పరిస్థితులు కంప్లీట్గా ఆల్రెడీ మార్చి నుంచి ఏ విధంగా ఎండలు కొడుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. సో అది ఎల్నినో ప్రభావం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కరువు కాటకాల ముప్పు, సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్ట్ చెబుతున్నారు. ఉదాహరణకు 1876-77లో వచ్చినటువంటి సూపర్ ఎల్నినోతో ప్రపంచవ్యాప్తంగా కరువు విలయతాండం చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక, తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయిన గణాంకాలు చెబుతున్నాయి. అది ప్రపంచ జనాభాలో 4% కావడం గమనార్హం. ఇక ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది చనిపోయారట. సో కరువు కాటకలతో బక్కి చిక్కి బొక్కలు ఎండిపోయి ప్రాణాలు కోల్పోయారు. బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్, ఫ్రాన్సిస్లో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు సరిగ్గా పండలేదు. ఆ ఎఫెక్ట్ దేశమంతటా పడింది. తీవ్రమైనటువంటి కరువు సంభవించింది. ఆ కరువును మద్రాస్ మహాకరువు అనే పేరు కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. లక్షలాది మంది రైతులు, కార్మికులంతా కూలి పనులు చేసుకునేందుకు ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడానికి కూడా ఈ కరువు కారణమైందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జనాభా వృద్ధి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ రాష్ట్రాల్లో పడిపోయిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఈ ప్రభావం ఉంటుందా అంటే బరాబర్ 100% ఉండే అవకాశమే కనబడుతుంది. ఎల్నినోతో తెలంగాణలో పరిస్థితులు కష్టంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చినటువంటి అవుట్లుక్లో జూలై నాటికి ఎల్నినో బలపడుతుందని పేర్కొన్నారు. అయితే అది జూన్ నాటికి రావచ్చని చెప్తున్నారు. 92% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా అంతకన్నా 5% తక్కువగా నమోదయ్యే అవకాశాలు లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేలోనే ఎల్నినో వచ్చే అవకాశాలు లేని WMO అంచనా నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎల్నినో త్వరగా ఎంటర్ అయితే రాష్ట్రంపై ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో వర్షాధార పంటలు లేనప్పటికీ నదీ జలాలపైన ఆధారపడడం కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగా
ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకు ఈ ఏడాది వర్షపాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే మనం ప్రకృతిని చెరబడితే ప్రకృతి మనల్ని చెరబడుతుందానికి నిదర్శనంగా ఇలాంటి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ కరువు పరిస్థితులు కనుక వస్తే, ఈ ఎల్నినో కనుక వస్తే వర్షాలు పడకపోవడం, నదీ జలాలు ఎండిపోవడం, తద్వారా ఈరోజు పంటలు పండకపోవడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం కదా. దీనివల్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే 100% కరువు పరిస్థితులు ఏర్పడతాయి. తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్ళు దొరకక 1876-77లో దాదాపు 2 కోట్ల మంది చనిపోయారు. మన దేశంలో 96 లక్షల మంది చనిపోయారట, అంటే దాదాపు కోటి జనాభా. ఈ ప్రభావం మళ్ళీ దాదాపు 150 సంవత్సరాలతో మళ్ళీ వస్తుంది. సేమ్ అంతకంటే పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఈ సైంటిస్టులు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.